హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఈరోజు బిసైడ్ అనే ప్రిపోజిషన్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ బిసైడ్కు తెలుగులో మీనింగ్ ప్రక్కన. ప్రక్కన అంటే అది కుడివైపు అయినా రావచ్చు లేదా ఎడమ వైపు అయినా రావచ్చు కదా. సో ఈ కుడికైనా సరే బిసైడ్ అనే యూస్ చేస్తారు, ఎడమ వైపుకైనా సరే ఈ బిసైడ్ అనే ప్రిపోజిషన్ యూస్ చేస్తారు. పక్కన అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఉన్నాను అనుకోండి, కుడి సైడ్ అయినా అవ్వచ్చు లేదా ఎడమ సైడ్ అయినా అవ్వచ్చు. బిసైడ్ అంటే ఏమిటి, ఈ పక్క అయినా అవ్వచ్చు లేదా ఈ పక్క అయినా అవ్వచ్చు. అట్లాంటప్పుడు ఈ బిసైడ్ అనే ప్రిపోజిషన్ యూస్ చేస్తారు. బిసైడ్కు సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. కారు ప్రక్కన, బిసైడ్ ద కార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కార్ అనుకోండి, బిసైడ్ ద కార్ అంటే ఆ పక్కనైనా అవ్వచ్చు లేదా ఈ పక్కనైనా అవ్వచ్చు. ఈ బిసైడ్ బదులుగా నెక్స్ట్ టు అని కూడా వాడచ్చు. నెక్స్ట్ టు అంటే నెక్స్ట్ పక్కనే ఉంది అని చెప్పడానికి ఈ నెక్స్ట్ టు, అంటే నా కారు పక్కనే ఉంది అని చెప్పడానికి నెక్స్ట్ టు అనేది యూస్ చేస్తారు. నెక్స్ట్ టు అంటే ఏమిటి, నా కారు పక్కనే ఇంకొకటి ఉంది అని చెప్పడానికి ఈ నెక్స్ట్ టు అనేది యూస్ చేస్తారు. నది పక్కన, బిసైడ్ రివర్. అతని ప్రక్కన, బిసైడ్ హిమ్. లలిత పక్కన, బిసైడ్ లలిత. నా పక్కన, బిసైడ్ మీ. మా ఇల్లు పక్కన, బిసైడ్ మై హౌస్. అర్థమైందా లర్నర్స్? బిసైడ్కు తెలుగు అర్థం ఏమిటి, ప్రక్కన. అది కుడివైపు అయినా కావచ్చు లేదా ఎడమ వైపు అయినా కావచ్చు. పక్కన అనే అర్థాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.